sadhana pada, vibhuti pada, and kaivalya pada. So Patanjali Maharshi divided this yoga darshanam book into 4 chapters. దాన్ని పాదాలు అన్నారు. ఇక్కడ పాద సమాధి పాదాన్ని దట్స్ వన్ చాప్టర్ అన్నమాట బేసికలీ. ఓకే, అండర్స్టాండ్. ఓకే, సమాధి పాద, సాధన పాద, విభూతి పాద అండ్ కైవల్య పాద. ఇప్పుడు మనం సమాధి పాదాలో చూస్తున్నాం అన్నమాట. సో దీనిలో ద బేసిక్స్ అన్ని మనకి క్లియర్ చేస్తారు. చిత్తవృత్తి నిరోధ యోగా అనేది మనకి ఆల్రెడీ డిస్కస్ చేసాం డీటెయిల్గా. వాటి చిత్త, వాటి వృత్తి, ఇవన్నీ. ఓకే, సో నౌ ది నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి? లెట్ us go into the details of the samadhi. అంటే సమాధి స్టేట్కి వెళ్ళాలంటే మనం ఏం చేయాలి? దెర్ ఆర్ అదర్ స్టెప్స్ కదా. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి కదా. సో మరి ఆ సమాధి పాదకి సమాధి స్థితికి వెళ్ళడానికి ఇక్కడ స్టెప్స్ మాట్లాడుతూ ఆయన మనసు గురించి మాట్లాడుతూ వస్తున్నారు అన్నమాట. ఓకే, సో చిత్తం గురించి చెప్పాము, మనం డిస్కస్ చేసాం, డీటెయిల్డ్ గా మాట్లాడుకున్నాము. సో దేర్ ఇస్ హ్యూజ్ ఎనార్మస్ అమౌంట్ ఆఫ్ అండర్స్టాండింగ్ వి నీడ్ టు హ్యావ్ ఎక్స్పీరియన్షియల్ లెవెల్. మనం ఏంటంటే ఇక్కడ థియరిటికల్ గా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే ఉపయోగం లేదన్నమాట. సో వీ హ్యావ్ టు డూ ద ప్రాక్టికల్ అండర్స్టాండింగ్. ఎక్కడ ఎప్పుడైతే ఈ స్వాధ్యాయము సాధన ముందుకెళ్తాయో అప్పుడే మనము అర్థం చేసుకోవాల్సింది. సో వీ హ్యావ్ టు కంటిన్యూ అవర్ స్వాధ్యాయ డ్యూరింగ్ అవర్ ప్రాక్టీస్. అంటే ఈ ప్రాక్టీస్ చేస్తున్న సమయంలోనే స్వాధ్యాయం కంటిన్యూ చేస్తా ఉన్నాం. ఇప్పుడు మనం యోగ సాధన చేస్తా ఉన్నారు, మీరు చేసేటప్పుడు, ఆసనం చేసినప్పుడు, ప్రాణాయామం చేసినప్పుడు, ధ్యానం చేసినప్పుడు, అబ్జర్వ్ యువర్ మైండ్, అబ్జర్వ్ యువర్ మైండ్, అబ్జర్వ్ యువర్ మైండ్, సీ లైక్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. సో వెన్ యు ఆర్ డూయింగ్ ద యోగ సాధన, సో త్రూ దీస్ స్టెప్స్ గివెన్ బై పతంజలి మహర్షి. సో అండర్స్టాండ్ ఇన్ డీటెయిల్ అబౌట్ ద మైండ్. సో మన మైండ్ని మనం చాలా అర్థం చేసుకోవాలి, మన బాడీని మనం చాలా అర్థం చేసుకోవాలి. సో దానికోసం ఈ సూత్రాస్లో 7th 6th సూత్ర వరకు చూసాము. 6th సూత్రాలో ఏం చెప్పుకున్నాం? ప్రమాణ, విపర్యయ, వికల్ప, నిద్ర, స్మృతి అనేవి ఇక్కడ దేర్ ఆర్ 5 స్టేట్స్ అన్నమాట. ఇక్కడ ఒకటి రైట్ నాలెడ్జ్. ప్రమాణ అంటే రైట్ నాలెడ్జ్, అదొకటి మనకి పనికొచ్చాయి. ఇండిస్క్రిమినేషన్, విపర్యయ, వికల్ప, వెర్బల్ డెల్యూషన్. అంటే మనకి చూడండి అన్నెసరీ ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంటుంది కదా, అవన్నీ తప్పులే, ఉపయోగం లేదు వాటి వల్ల. సో బట్ వెర్బల్ డెల్యూషన్, మీకు వాట్సాప్ మెసేజ్లు వస్తూ ఉంటాయి, రకరకాల మోడల్ రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు, ఇంకా రకరకాల కామెంట్లు చేస్తూ ఉంటారు. నీకు రైట్ నాలెడ్జ్ లేకపోతే యూ ఆల్వేస్ విల్ బి కన్ఫ్యూజ్డ్ అన్నమాట. సో నాలెడ్జ్ తెచ్చుకోవడానికి ప్రయత్నించాలి. ద రైట్ నాలెడ్జ్, దట్ ఈస్ ద అల్టిమేట్ గోల్. ద రైట్ నాలెడ్జ్, ద ట్రూ నాలెడ్జ్ అచీవ్ అవడం అల్టిమేట్ గోల్. సో మరి ఆ గోల్ చేరుకోవాలి అంటే మనం ఎన్ని దాటుకుని వెళ్ళాలి? ఈ వెర్బల్ డెల్యూజన్, ఇవన్నీ తప్పుడు ఇన్ఫర్మేషన్ అంతా నమ్మడం మానేయాలి ఫస్ట్. బ్లైండ్లీ మనం నమ్మేస్తాం, అలా నమ్మడం మానాలి ఫస్ట్. సో డు నాట్ బిలీవ్ ఎనీథింగ్ బ్లైండ్లీ. అందుకని రైట్ నాలెడ్జ్ ఎలా వస్తుంది అని చెప్తున్నారు ఇక్కడ. అలాగే స్లీప్ అంటే నిద్రాస్థితిలో ఉంటాం. చూడండి చాలా మంది నిద్రపోతా ఉంటారు అనమాట, ప్రతిదాన్ని ఈవెన్ పని చేసినప్పుడు నిద్రపోతుంటారు. అంటే సో దేర్ ఇస్ నో మైండ్ ప్రాపర్గా ఉండదు అనమాట. సో నిద్రాస్థితి, అలాగే మెమరీ, స్మృతి, ఈ స్టేట్స్ ఉన్నాయి. సో ఇక్కడ చూడండి ఇక్కడ రైట్ నాలెడ్జ్ అనేటువంటిది ఎలా వస్తుంది అని చెప్తున్నారు ఇక్కడ. ప్రత్యక్షానుభవ, ది సెల్ఫ్ ఎక్స్పీరియన్స్. అంటే నీ యొక్క అనుభవం ఉందా, నీకు ఏదైనా పని చేస్తే నీకు ఎక్స్పీరియన్స్ వస్తుంది, దాని ద్వారా ఓకే దీని మీద నాలెడ్జ్ వస్తుంది, అంతే కదా. ఆ ప్రత్యక్షానుభవం అనేది ద పర్ఫెక్ట్ నాలెడ్జ్. మరి ఇంకా అది ఒకటి అన్ని డైరెక్ట్ గానే ఎక్స్పెరిమెంట్ చేసి చేయాలంటే ఈ లైఫ్ సరిపోదు కదా. అందుకని చెప్పేసి మనం ఏం చేస్తాం, ఇన్ఫరెన్స్ చేసుకుంటాం.
ఇది అయింది కాబట్టి ఇది సైంటిఫిక్ గా లాజికల్ గా మనం కొన్ని డిరైవ్ చేసుకుంటాం. ఓకే, నేను ఇది డైరెక్ట్ గా చూశాను, ఇది ఇలా అయింది కాబట్టి ఇది ఇలానే అవుతుంది అని చెప్పి డిసైడ్ చేసుకుంటాం. అది ఇన్ఫరెన్స్ చేసుకోవడం. ఓకే, దాన్నే ప్రత్యక్ష అనుమాన. అనుమాన అంటే మీకు ఇన్ఫరెన్స్ అనమాట. అక్కడ డౌట్ఫుల్నెస్ ఉంటుంది కదా. అండ్ కంపిటెంట్ ఎవిడెన్స్, ఇది చాలా ఇంపార్టెంట్. కాంపిటెన్స్ ఎవిడెన్స్, ఎక్కడి నుంచి వచ్చింది ఇన్ఫర్మేషన్? కాంపిటెంట్ ఎవిడెన్స్ నుంచి వచ్చిందా? అదే కాదు చూసుకోవాలి మనం. అంటే కరెక్ట్గా ఇప్పుడు ఏ గ్రంథాలను రిఫర్ చేస్తున్నాం, రకరకాల బుక్స్ వచ్చేస్తాయి. నేను ఈ బుక్ లో చదివాను, ఆ బుక్ లో చదివాను అంటుంటాం. సో బుక్స్ లో కూడా చాలా తప్పుడు ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అలాగే మీకు ఈ ఈ టీవీల్లోను, ఇక్కడ న్యూస్ పేపర్లోను, తర్వాత ఇలా వాట్సాప్, మీ సోషల్ మీడియాలోను ఇవన్నీ వచ్చేది 90% తప్పుడు ఇన్ఫర్మేషన్. సో దాన్ని ప్రమాణ అనలేము. దానికి ప్రమాణం లేదు. డైరెక్ట్ ఇది కాంపిటెంట్ ఎవిడెన్స్ కాదు. అండ్ ప్రూఫ్స్. ఓకే, ప్రమాణాన్ని ఆర్ ది ప్రూఫ్స్. ఇవన్నీ ప్రూఫ్స్ అనమాట. ఏవి? రైట్ నాలెడ్జ్ కి ప్రూఫ్స్ ఏవి ఉన్నాయి? సో వెన్ ఒక రెండు పెర్సెప్షన్స్ వచ్చాయి అనుకోండి. మనకి ఒక వస్తువుని ఒక విధంగా ఒకవైపు నుంచి చూస్తే ఒక రకంగా కనిపిస్తుంది, ఇంకో వైపు నుంచి చూస్తే ఇంకో రకంగా కనిపిస్తుంది. నువ్వు ఒక వైపు నుంచి చూస్తున్నావు, నేను ఒక వైపు నుంచి చూస్తున్నాను. నేను ఇది ఎలా ఉందంటే ఈ కలర్ ఉందంటున్నావు, నేను ఇది కలర్ ఉందంట. అప్పుడు ఏమైతుంది? సో దెర్ ఆర్ బోత్ ఆర్ కరెక్ట్, బట్ నువ్వు చూసే పర్స్పెక్టివ్ డిఫరెంట్ అన్నమాట. సో అలా పర్స్పెక్టివ్ ఈజ్ నాట్ కరెక్ట్. ఇక్కడ రెండు పర్స్పెక్టివ్స్ ఆర్ పర్సెప్షన్స్ మన కాంట్రడిక్ట్ అయినప్పుడు ఈచ్ అదర్, we call it as not right knowledge. If not contradicting, ఆ రెండు కాంట్రడిక్ట్ అవ్వట్లేదు అంటుంది. రెండు పర్సెప్షన్స్ కాంట్రడిక్ట్ కావట్లేదు. కాంట్రడిక్షన్ అంటే ఏంటంటే అవి వ్యతిరేకం కాదు. ఓకే, అవి సరిపోతున్నాయి నీకు. అప్పుడు ఏంటి? అది ప్రూఫ్ అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ ప్రూఫ్. అంటే ఏంటి? వెన్ ఎవర్ విపర్యాయాలు, ఇక్కడ మనకి ఇది కూడా చూసాం కదా, ప్రత్యక్ష అనుమాన. మరి అనుమాన అన్నప్పుడు నువ్వు డైరెక్ట్ అనుభవం లేదు, బట్ స్టిల్ యు ఆర్ ఇన్ఫరెన్స్ చేసుకుంటున్నావు. అప్పుడేంటి? టూ ఆఫ్ అవర్ పర్సెప్షన్స్ షుడ్ నాట్ కాంట్రడిక్ట్ అనమాట. అప్పుడు అది ప్రూఫ్ అంటాం. ఓకే, అది దాంట్లో డైరెక్ట్ కాంపిటెంట్ ఎవిడెన్స్ అయినా లేదంటే ఈ ఇన్ఫరెన్స్ అయినా అదే చేయాలి మనం. సో అదర్స్ అండ్ నెక్స్ట్, ఐ హియర్ సంథింగ్ అండ్ ఇఫ్ ఇట్ కాంట్రడిక్ట్స్ సంథింగ్ ఆల్రెడీ పర్సీవ్డ్. ఇంతకుముందు నువ్వు ఆల్రెడీ పర్సీవ్ చేసిన దానికి ఇప్పుడు విన్నదానికి కాంట్రడిక్ట్ అయింది అనుకోండి, ఐ బిగిన్ టు ఫైట్ ఇట్ అవుట్ అండ్ డో నాట్ బిలీవ్ ఇట్. నేను నమ్మను, నేను, ఎందుకంటే నాకు ఇంతకుముందు వేరే ఎక్స్పీరియన్స్ ఉన్నది కాబట్టి నేను నమ్మను అంటాను. సో దెర్ ఆర్ 3 kinds ఆఫ్ ప్రూఫ్స్. ఇక్కడ డైరెక్ట్ పర్సెప్షన్ అంటే ప్రత్యక్ష, అండ్ వాట్ ఎవర్ వి సీ అండ్ ఫీల్ ఈజ్ ప్రూఫ్. మనం ఏదైతే చూస్తున్నామో, ఏదైతే ఫీల్ అవుతున్నామో అది డైరెక్ట్ ప్రూఫ్. మనకి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్, మనం వర్క్ చేస్తున్నాం కాబట్టి దానిలో. ఇఫ్ దెర్ హ్యాస్ బీన్ nothing to dilute senses. సో ఇంకా సెన్సెస్ డైల్యూట్ చేయడానికి ఇంకా వేరే లేదు, ఇంకా డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి. ఐ సీ ది వరల్డ్ దట్ ఈస్ సఫిషియంట్ ప్రూఫ్ దట్ ఈస్ ఎగ్జిస్ట్. నేను ఆల్రెడీ చూస్తా ఉన్నాను. సో అది డైరెక్ట్ పర్సెప్షన్. సెకండ్లీ, అనుమాన, ది ఇన్ఫరెన్స్, యు సీ a sign and from the sign you come to the thing signified. Thirdly, ఆప్తవాక్యం. ఇది చాలా ఇంపార్టెంట్. ఆప్తవాక్యం అంటే ఏమన్నారు? అది కాంపిటెంట్ ఎవిడెన్స్. ఆప్తవాక్యము. సో ఇక్కడ కాంపిటెంట్ ఎవిడెన్స్ అంటే ఏంటంటే వాళ్ళకి ప్రత్యక్ష అనుభవం ఉన్నదా? నువ్వు దేవుణ్ణి చూసావా అని అడిగారు అంతనే స్వామి వివేకానంద అక్కడికి వెళ్ళి. ఓకే, సో అది అండ్ నువ్వు ఏదైతే కావాలనుకుంటున్నావో అది ఆయనకి అనుభవం ఉందా లేదో చూసుకోవాలి మనం.
అందుకనే ఎక్కడికైనా వెళ్ళి తెలుసుకోవాలంటే, టీచర్ దగ్గరికైనా తెలుసుకోవాలంటే గనక ఆ అనుభవం అది ఉందా లేదా అనేటువంటిది తెలియాలన్నమాట. అంటే కొంతమంది చూడండి థియరీ చదువుకొని చెప్పేస్తూ ఉంటారు. ఈవెన్ యోగ సాధన కూడా చాలా మంది థియరీ చదువుకొని చెప్తారు. బట్ ప్రత్యక్ష అనుభవం ఎన్ని సంవత్సరాలు చేశారు? ఎంత ఎంత డీప్‌గా ఎళ్లారు? వాళ్ళ లైఫ్ స్టైల్ ఎంతవరకు మార్చుకోగలిగారు? వాళ్ళ మైండ్ ఎంత కంట్రోల్‌గా ఉంది? అదంతా మీరు అబ్జర్వ్ చేయరు. So the teacher must have the such a competence అన్నమాట. అందుకనే మనకి ద క్వాలిటీస్ ఆఫ్ జ్ఞాన యోగంలో చదువుతాం. క్వాలిటీస్ ఆఫ్ ఎ స్టూడెంట్, క్వాలిటీస్ ఆఫ్ ఎ టీచర్. అందుకనే క్వాలిటీస్ ఆఫ్ ఎ టీచర్ ఎవరు ఏ గురువు దగ్గరికెళ్ళాలి? భగవద్గీతలో చెప్పారు శ్రీకృష్ణ పరమాత్మ. ఎవరైతే ఆ మహాయోగి ఉంటారో వారి దగ్గరికేగి, ఆ మహాజ్ఞాని దగ్గరికేగి ప్రణమిల్లి ఆయనకి ప్రణమిల్లి దాన్నేమన్నారు? స్టూడెంట్‌కి ఉండాల్సినయి. స్టూడెంట్‌కి ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటి? గుర్తున్నాయా? స్టూడెంట్‌కి ఉండాల్సిన క్వాలిటీస్ జ్ఞానయోగంలో చెప్పుకున్నాం. స్టూడెంట్స్‌కి ఏ క్వాలిటీస్ ఉండాలి? అనిపించట్లే. ప్రణిపాత పరిప్రశ్న సేవయ. వెరీ గుడ్. ప్రణిపాత పరిప్రశ్న సేవయ. ఈ 3 లక్షణాలు స్టూడెంట్‌కి ఉండాలన్నారు. అంటే ఇప్పుడు ఆయన శ్రీకృష్ణ పరమాత్మ అదే చెప్పారు అర్జునుడికి. ఆ మహాజ్ఞాని దగ్గరికి వెళ్ళి ప్రణిపాత అంటే ప్రణమిల్లి ఆయనకి అంటే పాదాభివందనం చేసి పరిప్రశ్న సరైన సమయంలో ఆయనకి టైం ఉందో లేదో చూసుకొని వినయంగా ప్రశ్నించి సేవ చేసి నేర్చుకోమన్నారు. అంటే ప్రశ్నించి ఆన్సర్ వచ్చేసింది కదా అని పారిపోకూడదు. సో మరి సేవ చేయడం ద్వారా అంటే ఆ గురుదక్షిణ సమర్పించడం ద్వారా ఆయనకి పూర్తిగా సరెండర్ అంటే శరణాగతి పొందడం ద్వారా గురువుకి శరణాగతి పొందడం ద్వారా అప్పుడు జ్ఞానాన్ని పొందుతావు. అప్పుడు ఆన్సర్ వచ్చిందని పరిగెత్తామనుకోండి జ్ఞానం వచ్చినట్టు కాదు అది. అంటే వచ్చేసిందని చెప్పి పరిగెత్తిపోతూ ఉంటారు. సో అది ఎలాంటి జ్ఞానం అంటే అలాగా వచ్చిందని పరిగెత్తి వెళ్ళిపోయిన వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ అది కొంతమంది డెమనిక్ క్వాలిటీస్ ఉన్నవాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ రావణాసురుడు ఆయనకి మహాజ్ఞానే. కాకపోతే వచ్చేసిన తర్వాత వెళ్ళిపోతాడు అనమాట. ఇంకా అయిపోయింది. ఇంకా నా దగ్గర నుంచి నాకు రావాల్సింది వచ్చేసింది, నీ పని అయిపోయింది నాకు అనుకుంటాడు. అట్లా ఉండద్దు. ఆ సెల్ఫిష్నెస్ అనేది ఉండకుండా సేవ చేయడం ద్వారా యూ అండర్స్టాండ్ రియాలిటీ అనమాట. ఎక్కడ త్రూ లైఫ్ స్టైల్ ద్వారా, త్రూ సాధన ద్వారా అనేక రకాలుగా ఈ యొక్క ఆన్సర్ గురువులు బోధిస్తూ ఉంటారు. డైరెక్ట్ ఎప్పుడు ఆన్సర్ ఉండదు. రమణ మహర్షి అసలు మాట్లాడేవారే కాదు. ఆయన అబ్జర్వ్ చేసి నేర్చుకోవడమే. ఏదైనా ఒక క్వశ్చన్ అడిగామంటే ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఏదో రూపంలో చెప్పేవారు. త్రూ హిస్ యాక్షన్స్. అంతే. ఏదో అటు వెళ్ళి అక్కడ ఆన్సర్ వస్తుంది, ఎక్కడో ఆన్సర్ వస్తుంది. సో కాబట్టి ఆయనతోటి పాటే ఉండేవారు. అంతే వీళ్ళు నేర్చుకోవాలి ఆ మహాజ్ఞాని దగ్గర సేవ ద్వారా నేర్చుకునేవారు అంతే. అట్లా అది ఆప్తవాక్యం. అది ఒక డైరెక్ట్ perception of the yogi of those who have seen the truth, who are all of us struggling towards the knowledge, but you and I have to struggle hard and come to the knowledge through a long tedious process of reasoning. But the yogi, the pure one, has gone beyond all this. సో మనం ఏదో ప్రాక్టీస్ చేసేస్తున్నాం అనుకుంటాం, కానీ యోగి ఎంత గోన్ బియాండ్ ఆల్ దిస్. ఎందుకంటే యోగి చేసినటువంటి త్యాగం, ఆ యొక్క సాధన నువ్వు అన్ని సంవత్సరాలు చేయగలవా? ఆ జ్ఞానాన్ని డైరెక్ట్ గా పొందగలవా? పొందలేనప్పుడు ఏం చేయాలి? సరెండర్. అందుకనే స్టూడెంట్ ఉండాల్సింది ప్రణిపాత పరిప్రశ్న సేవయ్య. ఈ 3 ఉంటే నీకు జ్ఞానం పొందగలవు అని చెప్పారు అన్నమాట. సరెండర్ అనేది చాలా ఇంపార్టెంట్. శరణాగతి పొందితేనే జ్ఞానాన్ని పొందగలవు. ఆ యొక్క పరమాత్మ ఆ యొక్క కృప
ఉంటేనే జ్ఞానాన్ని పొందగలం. అది చాలా ఇంపార్టెంట్. అందుకని పరమాత్మ కృప కోసం ఈ భక్తి ద్వారా ప్రణమిల్లడం ద్వారా గురుభక్తి ద్వారా చేస్తున్నాడు. అంటే ఎప్పుడని గురుపాద సేవ. అందుకనే గురుగీత చదివితే మీకు అర్థమవుతుంది. అది మహా ఆదియోగి మనకి శివుడు శివుడు ఇచ్చినటువంటి పార్వతికి చెప్పినటువంటి గీతలాగే గురుగీత చెప్తారన్నమాట. ఆ గురుగీతలో బోధించినటువంటి మహావాక్యాలు అసలు అద్భుతం. అసలు గురువుకి ఏ విధంగా మనం ప్రణమిల్లాలి, ఏ విధంగా జ్ఞానాన్ని పొందాలి, ఇవన్నీ కూడా అద్భుతంగా ఇచ్చినటువంటి గ్రంథం గురుగీత. కాబట్టి ఈ యొక్క ఆప్తవాక్యం అనేటువంటిది అంత ఈజీగా తీసుకోకండి. ఎందుకంటే మీరు డైరెక్ట్ పర్సెప్షన్ లో పొందడం అంటే అంత ఈజీ కాదు. మరి గురువు ఎక్కడ దొరుకుతాడు? అంతరంగంలో ఆ పరమ గురువుకి ఎల్లప్పుడూ కూడా ప్రణమిల్లుతూ ఉంటే ఆ గురువు నిన్నే వెతుకుని వస్తాడు. సో నీకు అంత ఆర్తి ఉండాలి, అంత ఆ గురువుకి ప్రణమిల్లేటువంటి ఆర్తి ఉండాలి. అప్పుడు మాత్రమే మనకి దొరుకుతుంది. ఆ జ్ఞానం కోసం అంత ఆర్తి ఉండాలి. ప్రతిదాని కోసం, చిన్న బట్టల కోసం, చిన్న తిండి కోసం, పార్టీల కోసం, ఆ బిర్యానీల కోసం ఇవన్నీ కొట్టుకు చేస్తూ ఉంటారు. కానీ అంత ఆర్తి దీంట్లో ఉంటుందా? ఈ జ్ఞానం కోసం పొందడానికి ఉంటుందా? ఓ నాయన, గొడవ. మళ్ళీ పక్కోడు ఏమనుకుంటాడు అని గొడవ. అంటే ఇన్ని అడ్డంకులు ఉంటాయి అన్నమాట. ఇన్ని బాండింగ్స్ లో ఉండిపోయాను. సో హౌ కెన్ వి రిమూవ్ ఆల్ దీస్ బాండింగ్స్? చూడండి, ప్రతి దానికి కూడా ఒక జ్ఞానాన్ని పొందడం కోసం ఈ బాండింగ్స్ అన్ని తెంపితే కానీ పొందలేవు. కానీ ఈ బాండింగ్స్ అన్ని ఎలా ఉన్నాయి? చిన్న చిన్న వాటిలో ఇరుక్కుపోయావు. ప్రతిదీ ఇలా థ్రెడ్స్ తో కట్టేసి ఉన్నదన్నమాట. ఒక థ్రెడ్ వచ్చేసి ఈ రిలేటివ్స్ అని, ఫ్రెండ్స్ అని, దాన్ని రకరకాలు పెట్టేసుకున్నాను ఈ బాండింగ్స్ లో. అది అవసరమా? ఎంతవరకు అవసరం అవన్నీ? అంటే ఏది నిజమైనది? నీ లైఫ్ అంతా దాంట్లో కూలిపోతావా? దాంట్లో బాండింగ్ అయిపోయి ఎందుకుపోతావా? సో కాంట్ యూ లిబరేట్? కాంట్ యూ ఎక్సెల్? కాంట్ యూ బి ఇండిపెండెంట్? లిబరేట్ అంటే ఇవన్నీ బాండింగ్స్ ని తెంచుకోలేవా? తెంచుకోగలం. ఆ తెంచుకోవడానికి చేసేటువంటిదే సాధన. ఆ తెంచుకోవడానికి చేసేటువంటిదే ఇది మనం ఇప్పుడు స్టడీ చేసేదంతా కూడా. ఓకే, ద లిబరేషన్, అల్టిమేట్ గోల్ ఈస్ టు లిబరేట్ యువర్ సెల్ఫ్, లిబరేట్ ది సెల్ఫ్. ఓకే, సో దేర్ఫోర్ ద స్క్రిప్చర్స్ ఆర్ ది ప్రూఫ్. ఇక్కడ మనకి భగవద్గీత. అందుకనే మరి ప్రూఫ్ ఎక్కడుందండి? భగవద్గీత. అది హైయెస్ట్ ప్రూఫ్. మీరు ఏ బుక్ చదవాల్సిన అవసరం లేదు. భగవద్గీతలో చెప్పినట్టుగా ఫాలో అవ్వండి ఎవ్రీడే. మీరు ఏ డౌట్ వచ్చినా కానీ, మహాత్మా గాంధీ అనేవారు, ఏ సమస్య వచ్చినా ఏదో బుక్ పేజీ తెరిస్తే నాకు ఆన్సర్ దొరుకుతుందని చెప్పాను. ఎప్పుడు భగవద్గీత పట్టుకుని తిరుగుతుండేవారు. ఎందుకని? అంత కాంపిటెంట్ గ్రంథం. మీకు ప్రూఫ్ అంటే ఆ స్క్రిప్చర్స్ ఆర్ ది ప్రూఫ్. అందుకని మీరు ఏదైనా సరే బయట చెప్పింది ఏది రకరకాల కహానీలన్నీ నమ్మకండి. బిలీవ్ ది గాడ్, బిలీవ్ ఇన్ ద గాడ్ అండ్ బిలీవ్ ఇన్ ద గాడ్స్ వర్డ్స్ కాల్డ్ గీత, భగవద్గీత. భగవంతుడు చెప్పినటువంటి ఆ యొక్క గీతని నమ్మండి. ఆ భగవద్గీత ఏంటి? జిస్ట్ ఆఫ్ వేదాస్. ఇంకా ముందుకు వెళ్ళి ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, వేదాలు చదవండి. కానీ అట్లీస్ట్ భగవద్గీతనైనా పూర్తిగా అర్థం చేసుకుని అనుసరించండి, ఆచరించండి. ఆచరణాపూర్వకంగా లేనటువంటి జ్ఞానం వృధా. కాబట్టి ఆయన చెప్పినటువంటి జ్ఞానాన్ని ఆచరించడానికి మనం చెప్పుకున్నాం భగవద్గీత సెషన్ లో, స్ట్రీమ్స్ ఆఫ్ యోగాలో. అసలు లైఫ్ స్టైలే ఎలా ఉండాలని చెప్పారు. యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్సు కర్మషు. ప్రతి పని కూడా ఎంత బ్యాలెన్స్డ్ గా చేయాలో చెప్పారు. ఒక శ్లోకంలో చెప్పారు. హెల్దీ ఫుడ్ అంటే ఏంటో చెప్పారు. ఎలా మాట్లాడాలో చెప్పారు. ఒకే ఒక శ్లోకం అన్ని. నీ మాట ఎలా ఉండాలి, నీ యొక్క యాటిట్యూడ్ ఎలా ఉండాలి,
సో అంత అద్భుతమైనటువంటి గైడెన్స్ ఇచ్చినప్పుడు ఎందుకు కన్ఫ్యూజన్, ఎన్ని స్కూల్స్ తిరుగుతావు? కాబట్టి మీరే అర్థం చేసుకోండి, మీ పిల్లలకి చెప్పండి, ఒక్క సింపుల్ సెంటెన్స్ అయినా, సింపుల్ ఒక్క శ్లోకమైన, అంత అద్భుతమైనటువంటి గ్రంథం భగవద్గీత. అది అర్థం చేసుకోండి. ఇక మైండ్ స్టడీ గురించి మనం చెప్పుకున్నాం. ఆత్మ సంయమ యోగం మీ యొక్క మెడిటేషన్కి, మీ సాధనకి ఎంత ఉపయోగపడుతుందో. మరి అలాంటి గొప్ప అద్భుతమైనటువంటి గైడెన్స్ ఉన్నప్పుడు ఇదే చెప్తున్నారు కదా, స్క్రిప్చర్స్ ఆర్ ది ప్రూఫ్. ఓకే, ఇఫ్ ఎనీ సచ్ పర్సన్స్ ఆర్ లివింగ్ నౌ, దేర్ వర్డ్స్ విల్ బి ది ప్రూఫ్. మరి అలాంటి మహానుభావులు, జ్ఞానులు ఇప్పుడు నివసిస్తున్నట్టయితే వారి యొక్క వాక్యం ప్రూఫ్ అని చెప్తున్నారు అన్నమాట. ఓకే, సో ఇది గమనించండి. ఏది ప్రూఫ్? స్క్రిప్చర్స్ ఆర్ ది ప్రూఫ్. అండ్ అలాంటి గొప్ప వ్యక్తులు, జ్ఞానులు ఎవరైతే బ్రతుకుతున్నారో వాళ్ళ యొక్క మాట ప్రూఫ్. సో ఈ రెండు తీసుకోండి చాలు. ఏంటంటే మీకు డైరెక్ట్ ఎక్స్పీరియన్స్, ప్రత్యక్ష అనుభవం ఉంటే గొడవ లేదు. రెండు అది కానప్పుడు ఈ యొక్క కాంపిటెంట్ ఎవిడెన్స్ తీసుకోవాలన్నమాట. కాంపిటెంట్ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అది స్క్రిప్చర్స్ ఒకటి. ఎందుకంటే అన్ని అడ్డమైన బుక్కులు పనిచేయవు మీకు, స్క్రిప్చర్స్. అండ్ సెకండ్, స్క్రిప్చర్స్ అర్థం కాదు, మరి అలాంటప్పుడు అలాంటి కాంపిటెంట్ పర్సన్ ఎవరైనా ఉంటే కనుక వాళ్ళు ప్రూఫ్. థియరిటికల్ గా చదువుకున్న ప్రొఫెసర్స్, తర్వాత థియరిటికల్ గా చదువుకున్న కాలేజీల్లో చెప్పేటువంటి జ్ఞానం కాదు ఇది. అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఇదంటే ఇది కూడా ఏమో ప్రొఫెషన్ కింద చేస్తా ఉన్నారు కదా, చాలా కాదు. ప్రత్యక్ష అనుభవ, వాళ్ళకి ప్రత్యక్షంగా అనుభవం ఉంటే దే ఆర్ ది కాంపిటెంట్, అది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో నౌ సో నెక్స్ట్ వన్, ది నాలెడ్జ్ ఈజ్ ద బియాండ్ ది సెన్సెస్. అది మాత్రం మనం తెలుసుకోవాలి. మనకి ఏంటంటే సెన్సెస్ ద్వారా వచ్చిందే నాలెడ్జ్, జ్ఞానము అని అనుకున్నాం అనుకోండి, దానివల్ల ఉపయోగం లేదు. అంటే మనకి సెన్సెస్ ద్వారా ఇప్పుడు వచ్చింది ఏమొస్తుంది? ఎక్స్టర్నల్ నాలెడ్జ్ వస్తుంది. కానీ ఇదేమన్నారు? ద నాలెడ్జ్ ఈజ్ బియాండ్ సెన్సెస్. సెకండ్లీ, ఇట్ మస్ట్ నాట్ కాంట్రడిక్ట్ నాలెడ్జ్ ఆఫ్ ది పాస్ట్. అండ్ థర్డ్లీ, ఇట్ మస్ట్ డిపెండ్ అపాన్ the character of the man. Okay, so I hear it said that character of the man is not of so much importance as what he may say. We must first hear what he says. అర్థం చేసుకోవాలి, మనం ఏం చెప్తున్నారు వింటాం, కానీ వాళ్ళ క్యారెక్టర్ గురించి ఎందుకు చెప్తున్నారు ఇక్కడ గుర్తుపెట్టుకోండి. స్వామి వివేకానంద ఎంత నైస్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు చూడండి. సో ఐ హియర్ ఓకే, we must first hear what he say. This may be true in other things. A man may be wicked and yet make a astronomical discovery, but in religion it is different, because no impure man will ever have the power to reach the truths of the religion. అది. సో కాబట్టి ఆ క్యారెక్టర్ ఈజ్ ఇంపార్టెంట్ అని చెప్తారు. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఆ ప్యూరిటీ లేనటువంటి, ఆ గుడ్ క్యారెక్టర్ లేనటువంటి పర్సన్కి ఆ ట్రూత్ ఆఫ్ ది రిలీజియన్, ట్రూత్ ఆఫ్ ది నాలెడ్జ్ తెలియదు అని చెప్తున్నారు 100%. అందుకని చెప్పి ద ప్యూరిటీ ఆఫ్ ది క్యారెక్టర్ ఈజ్ ఇంపార్టెంట్. సో అలాంటి వ్యక్తి దగ్గరే మనం వినగలగాలి. ఎవరో చెప్పింది రకరకాల డ్రెస్సులు వేసుకున్నంత మాత్రాన ఈ కాంపిటెంట్ ఎవిడెన్స్ అని కాదు, అది గుర్తుపెట్టుకోవాలి మనం. దేర్ఫోర్ చాలా వేషాలు వేస్తూ ఉంటారు, ఆ వేషాలు వేసినంత మాత్రాన కాంపిటెంట్ ఎవిడెన్స్ అని కాదు, అది గుర్తుపెట్టుకోవాలి. దేర్ఫోర్ we have first of all to see that the man who declares himself to be an apta, నేను గురువుని అని చెప్పేసి డిక్లేర్ చేసేసుకుంటూ ఉంటారు వీళ్ళందరూ. చిన్న చిన్న చేసేసి కూడా యోగా గురువులు అయ్యి అని చెప్పేసి డిక్లేర్ చేసేసుకుంటూ ఉంటారు అన్నమాట. దే పర్ఫెక్ట్లీ, సో ఆప్తా ఈజ్ పర్ఫెక్ట్లీ అన్సెల్ఫిష్ అండ్ హోలీ పర్సన్. అది ఆప్తా అంటే అన్సెల్ఫిష్ అండ్ హోలీ పర్సన్. నీ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయకూడదు, he must be holy, the పవిత్రంగా ఉండాలి. Secondly, that he has reached beyond the senses.
ఎవరైతే ఈ యొక్క ఇంద్రియాలకి అతీతంగా వెళ్ళగలిగారో వాళ్ళే కాంపిటెంట్. Senses. Thirdly, that what he says does not contradict the past knowledge of humanity. Any new discovery of truth does not contradict and the past truth. చూడండి, ఇప్పుడు చాలా మంది ఊరికే ఈ ఆస్ట్రానమికల్ మనకి జ్యోతిష్యం నుంచి, ఆస్ట్రాలజీ నుంచి రకరకాల కన్ఫ్యూజన్లు చేసేసి జనాలు మోసం చేస్తూ ఉంటారు, రకరకాల ఇవన్నీ చెప్పేసేసి. సో అలాంటి పీపుల్ వల్ల యాక్చువల్గా ఈ రియాలిటీని కప్పి పెడుతున్నారు అనమాట. ఈ జనాలు కూడా చూసేదేంది, అన్ని షార్ట్ కట్స్ చూస్తూ ఉంటారు, ఇలా చేస్తే ఎలా వచ్చేస్తుంది అని చెప్పేసి. సో అందుకని చెప్పేసి చాలా జాగ్రత్తగా చెప్తున్నారు క్యారెక్టర్ ఆఫ్ ది పర్సన్ అని చెప్పేసి. సో ఎవ్రీ వన్ మస్ట్ హ్యావ్ ది పవర్ టు సీ ఇట్ ఫర్ హిమ్సెల్ఫ్. నో వన్ హూ సెల్స్ ది నాలెడ్జ్ ఈజ్ అన్ ఆప్తా. ఎవరైతే నాలెడ్జ్ను అమ్ముతున్నారో వాళ్ళు ఆప్తులు కాదు అని చెప్పారండి. All these conditions must be fulfilled. You must first see that the man is pure and that he has no selfish motive, that he has no thirst for gain or fame. అది సో మీరు సంపాదించుకుందామని కాదు, కీర్తి కోసం కానీ అతను చూడకూడదు. అలాంటి వాడే మీకు కాంపిటెంట్ అని చెప్తున్నారు ఇక్కడ. తర్వాత he must have given us something that we cannot get from our senses and which is for the benefit of the world. Benefit of the world కోసం జనరల్గా నార్మల్ పీపుల్ చూడలేనటువంటి గొప్ప జ్ఞానాన్ని ఎవరైతే ఇవ్వగలుగుతున్నారో వాళ్ళు మాత్రమే కాంపిటెంట్. ఆల్ we must see that does not contradict the other truths. It contradicts the scientific truths, rejects it at all once. సో ఇప్పుడు ఏదైనా సరే ఆ లాజికల్గా సైంటిఫిక్గా తప్పు ఉంటే కనుక రిజెక్ట్ చేయమని చెప్పాడు స్వామి వివేకానంద. అది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఫోర్త్లీ, ది మ్యాన్ హూ షుడ్ నెవర్ బి సింగులర్. హీ షుడ్ ఓన్లీ రిప్రజెంట్ వాట్ ఆల్ మెన్ కెన్ అటైన్. అంటే నేను చేయగలిగాను, మీరు ఎవరో చేయలేరు అని చెప్తూ ఉంటారు చాలా మంది. అది కాదు, అందరూ ఎవరైతే చేయగలుగుతారో అదే ట్రూత్ అని చెప్తున్నాడు ఈయన. ది 3 sorts of proofs are then direct sense perception, inference, and the words of the an apta, competent evidence. I cannot translate this word apta into the English. So it is not the word inspired because that comes from the outside. మనం ఏది చేసినా కానీ అవుట్ సైడ్ నుంచి వస్తుంది. ఆప్తా అనేది చాలా ఇంపార్టెంట్. ఆప్తా అనేది while this comes from himself, the literal means of is attained person. ఆప్తా అంటే attained person or enlightened person. సో బట్ దీన్ని ఇంగ్లీష్లో చెప్తే అంత అర్థమయ్యేది కాదనమాట. అందుకని ఆప్తా అని చెప్పేసి చెప్తున్నారు. నెక్స్ట్ 8వది, అందుకని మనం ఏంటంటే కొంచెం సాంస్క్రిట్లో కొన్ని మీనింగ్స్ అనేది తెలుసుకోగలిగి ఉండాలి, చాలా ఇంపార్టెంట్ అనమాట. వాటిని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయలేం. విపర్యయో ఇక్కడ చెప్తున్నారు. విపర్యయో అంటే ఇండిస్క్రిమినేషన్ ఈజ్ ఫాల్స్ నాలెడ్జ్ నాట్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద రియల్ నేచర్. ది నెక్స్ట్ క్లాస్ ఈజ్ ఇక్కడ క్లాసెస్ చెప్పారు కదా, ద రైట్ నాలెడ్జ్ తర్వాత ఇండిస్క్రిమినేషన్ అని చెప్పారు. ఆ ఇండిస్క్రిమినేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. మరి ఆ విపర్యయ అంటే ఏంటి? గుర్తుందా? విపర్యయ వికల్ప ఇది చెప్పారు కదా. ద రైట్ నాలెడ్జ్ విపర్యయ వికల్ప అన్నారు కదా. విపర్యయ గురించి చెప్తున్నారు. విపర్యయ అంటే ఏంటి? ఫాల్స్ నాలెడ్జ్ నాట్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద రియల్ నేచర్. ది నెక్స్ట్ క్లాస్ ఈజ్ రిత్తిస్ దట్ అరైజ్ ఈజ్ మిస్టేకింగ్ the one thing for another. As a piece of mother of pearl is taken for a piece of silver. మీకు అర్థమవుతుంది ఇక్కడ?
ఇక్కడ రుతీస్ మిస్టేకింగ్ వన్ థింగ్ విత్ ఫర్ ది అదర్. ఫర్ ఎగ్జాంపుల్ తాడుని చూసి పాము అనుకోవడం. ఓకే, సో అలాగే ఇక్కడ మదర్ ఆఫ్ పెర్ల్ ఈస్ టేకెన్ ఏ పీస్ ఆఫ్ సిల్వర్. ఒక సిల్వర్ లాగా తీసుకోగలం అది మదర్ ఆఫ్ పెర్ల్. అది మెరుస్తుందని చెప్పి అలా చేయగలమా? చేయలేం. దట్ ఈస్ డిఫరెంట్, దిస్ ఈస్ డిఫరెంట్. సో 2 డిఫరెంట్ థింగ్స్ అన్నమాట. సో అలా అంటే ఆ మిస్టేకింగ్ రెండింటిని ఒకే విధంగా చూడడం. ఉప్పు కప్పురం ఒక్క పోలిక నుండి చూడ రుచుల జాడ వేరు అని చెప్పి చెప్తారు కదా. అది సింపుల్ టర్మ్స్ లో వేమన గారు చెప్పినటువంటిది. బట్ ఇది ఇక్కడ చెప్పినటువంటి విషయం ఏంటంటే అది అది ఉప్పు అది కర్పూరం ఒకేలా కనపడినాయి అని చెప్పేసి కర్పూరం తీసుకెళ్ళి దానిలో వేస్తే ఏమవుతుంది? ఫుడ్ లో 2 ఒకటే అనుకుంటామా? చెప్పగలమా? చెప్పలేం. సో కాబట్టి అదే మనం దూరంగా చూస్తూ ఉంటే ఏమవుతుంది? ఏది ఉప్పు ఏది కర్పూరం చెప్పలేవు ఒకసారి దూరంగా చూస్తూ ఉంటాయి కదా. సో అదనమాట ఇండిస్క్రిమినేషన్ అంటే. అది ఫాల్స్ నాలెడ్జ్ అంటే అదనమాట. ఇప్పుడు కన్ఫ్యూజ్ అక్కడ ఒకదాన్ని వేరే దానిగా తీసుకోవడం, దాన్ని చూసి దీని అనుకోవడం అట్లా. వెర్బల్ డెల్యూషన్ ఫాలోస్ ఫ్రమ్ వర్డ్స్ హ్యావ్ నో కరస్పాండింగ్ రియాలిటీ. వెర్బల్ డెల్యూషన్ అనమాట. ఏదో అపోహలు పెంచేసుకుంటారు. ఇప్పుడు ఈ మధ్య చాలా మంది అపోహలు ఎక్కువైపోయాయి. మరి అపోహలతోటి భయాలతోటి రకరకాల కష్టాలు అనిపిస్తా ఉన్నారు, స్ట్రెస్ వచ్చేస్తా ఉంది. సో అది చాలా ప్రాబ్లం ఏంటంటే వెర్బల్ డెల్యూషన్ అనమాట. సో కాబట్టి వెర్బల్ డెల్యూషన్ కి ఎప్పుడు లోన్ కాకండి. దట్ ఈస్ వన్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ వి ఆల్ మస్ట్ అండర్స్టాండ్. వెర్బల్ డెల్యూషన్ అంటే ఏంటంటే ఎవరో ఏదో చెప్తారు, చెప్పిన వెంటనే నమ్మేయడం, రకరకాలుగా మళ్ళీ ఫీల్ అయిపోవడం, కన్ఫ్యూజ్ అయిపోవడం, అట్లా ఎప్పుడు చేయొద్దు. సో దేర్ ఇస్ అనదర్ క్లాస్ వృత్తి కాల్డ్ వికల్ప, అంటే వెర్బల్ డెల్యూషన్ అనమాట. ఏ వర్డ్ ఈజ్ అటర్డ్ అండ్ వీ డు నాట్ వెయిట్ టు కన్సిడర్ ది మీనింగ్. అది ఏదో ఎవరో అన్నారు, అసలు వెయిట్ చేసి దాని అర్థం ఏంటి, దాన్ని నిజమా కాదా అని అర్థం చేసుకోరు. వి జంప్ ఇన్ టు ద కంక్లూషన్ ఇమీడియట్లీ. జంప్ చేసేస్తూ ఉంటాడు, ఇమీడియట్ కంక్లూషన్ అయిపోయి కంగారు పడిపోయి చేసేస్తూ ఉంటారు. సో ఇట్ ఈస్ ద సైన్ ఆఫ్ వీక్నెస్ ఆఫ్ ది చిత్త. ఆ చిత్తం చాలా వీక్గా ఉందన్నమాట అలాంటి వాళ్ళ చిత్తం. సో అలా కన్ఫ్యూజ్ అయ్యేవాళ్ళు. సో నౌ యూ క్యాన్ అండర్స్టాండ్ ది థియరీ ఆఫ్ ది restraint. The weaker the man, the less he has of restraint. Consider yourself always in that way when you are going to be angry or miserable. Reason is out. How it is that some news and that has come to you is throwing your mind into Rithis. ఏదో బయట నుంచి ఏదో న్యూస్ వచ్చింది, నువ్వు అంత వీక్గా ఉండడం వల్లే నువ్వు అంత భయపడిపోతా ఉన్నావు. ఏదో న్యూస్ విన్నావు, ఏదో చూసావు, ఇంత మాత్రాన వెర్బల్ ఆ వర్డ్ విన్నంత మాత్రానే నీ చిత్తం అంత కలవరపడిపోవాలంటారా? అది కరెక్టో కాదో తెలుసుకోకుండా డైరెక్ట్ కంక్లూషన్కి వచ్చేస్తూ ఉంటారు. సో దట్ ఈస్ వీక్ చిత్త. ఆ వీక్నెస్ పోగొట్టుకోవాలి. ఇక్కడ చెప్పేది 9వ సూత్రంలో. ఇంక 10వ సూత్రంలో చెప్పేదంటే స్లీప్ ఈజ్ ద వృత్తి విచ్ ఎంబ్రేసెస్ ది ఫీలింగ్ ఆఫ్ వైడ్నెస్. సో ఇది నెక్స్ట్ క్లాస్ ఆఫ్ వృత్తిస్ ఏంటి? ఇప్పుడు మనం వృత్తుల గురించి చెప్పుకుంటున్నాం. చిత్త వృత్తి నిరోధ కదా, మరి ఇవన్నిటిని నిరోధించాలి. ఎన్ని రకాల వృత్తులో చెప్తున్నారు ఇక్కడ. ఆ వృత్తుల్లో వృత్తిస్ ఆర్ కాల్డ్ స్లీప్ అండ్ డ్రీమ్. స్లీప్ అండ్ డ్రీమ్. డ్రీమ్ అంటే కళలు వస్తూ ఉంటాయి. ఓకే, సో వెన్ వీ అవేక్ వీ నో దట్ వీ హ్యావ్ బీన్ స్లీపింగ్. మనం లేచాం, నిద్రపోయాము అనుకో. నిద్రపోయినప్పుడు we can only have memory of the perception, that which we do not perceive. We never can have any memory of. So every reaction is a wave in the lake. Now if during the sleep the mind has no waves, it would have no perceptions.
అంటే ఏంటి, స్లీప్ లో కూడా నీకు వేవ్స్ ఉన్నాయి, అది చెప్తున్నారు ఇక్కడ. అంటే వృత్తిస్ వస్తున్నాయి ఇంకా ఎప్పుడు పడుకుని నిద్రపోయేటప్పుడు కూడా. సో పాజిటివ్ ఆర్ నెగిటివ్ వచ్చేది. సో దేర్ ఫోర్ వీ వుడ్ నాట్ రిమెంబర్ దెమ్, అవి మనం గుర్తుపెట్టుకోం. So the very reason of remembering sleep is during the sleep there was a certain class of waves in the mind. Memory is another class of వృత్తి. జ్ఞాపక శక్తి అనేది ఇంకొక వృత్తి, స్లీప్ అనేది ఒక వృత్తి, అది గుర్తుపెట్టుకోవాలి. విచ్ ఈస్ కాల్డ్ స్మృతి. స్మృతి అనేది ఒక వృత్తి అనమాట. ఇంక స్మృతి గురించి 11వ సూత్రంలో ఏం చెప్తున్నారు ఇక్కడ, మెమరీ ఈజ్ when the writtis of memory is when the perceived subjects do not slip away and through impressions come back into the consciousness. Impressions అంటే మన జ్ఞాపకాల ద్వారా మళ్ళీ కాన్షియస్నెస్ వస్తుంది. సో మెమరీ కెన్ కాజ్డ్ బై ది ప్రీవియస్ 3. అంటే మెమరీ దేని వల్ల వస్తుంది, ప్రీవియస్ 3 డిస్కస్ చేసాం కదా, ఏంటి, రైట్ నాలెడ్జ్, డెల్యూజన్, ఇంకా ఇంకేం చేసాం, స్లీప్. అర్థమైందా? సో ఈ 3 క్లాసుల్లోనూ వచ్చినటువంటి ఏదైతే ఉందో ఆ 3 క్లాసులు మెమరీగా గుర్తుండిపోయింది కొన్ని. సో యూ హియర్ ఎ వర్డ్, దట్ వర్డ్ ఈస్ లైక్ ఎ స్టోన్. దాంట్లో లేక్లో స్టోన్ లాగా చిత్తంలో పడిపోయింది. ఇట్ కాజెస్ ది రిపుల్, అండ్ రిపుల్స్ రోజెస్ ఎ సిరీస్ ఆఫ్ రిపుల్స్. దిస్ ఈజ్ మెమరీ. సో ఇన్ స్లీప్ when the peculiar kind of ripple called sleep throws the chitta into a ripple of memory is called a dream. A dream is another form of a ripple which is waking state is called the memory. Waking state memory anamata. So but ivi konni sutralu, but the next sutra it is going little bit of నెక్స్ట్ లెవెల్ అనమాట 12వ సూత్రం నుంచి. బట్ ఇక్కడ వరకు మనకి 5 ఎక్స్ప్లెయిన్ చేశారు కదా, ఇవి మళ్ళీ మీరు రివిజన్ చేసుకోండి. బట్ ఎనీ క్వశ్చన్స్ సో ఫార్? యూ కెన్ ఆస్క్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్. మీకు అర్థమైంది కదా, ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే మైండ్ గురించి డీటెయిల్డ్ అండర్స్టాండింగ్ అనమాట. అంటే మళ్ళీ ఒకసారి చదవాలి, అంటే ఒకసారి మీకు రివైజ్ చేసుకుంటే కానీ ఇదంత ఈజీ కాదనమాట బేసికలీ. సో ఇట్ ఈస్ ది డెప్త్ ఆఫ్ నాలెడ్జ్ కదా. మనకి ఏంటంటే మన మైండ్ గురించి మనం స్టడీ చేస్తా ఉన్నాం. వెర్బల్ డెల్యూజన్ అన్నాం అనుకోండి, అర్థం అవుతుంది. అంటే ఎగ్జాంపుల్స్ కూడా చెప్పుకున్నాం. సో రైట్ నాలెడ్జ్ అంటే అర్థం అవుతుంది, రైట్ నాలెడ్జ్ ఎలా వస్తుందో చెప్పుకున్నాం. సో ఇవన్నీ ఐ థింక్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఓకే, బట్ దెర్ ఆర్ ఫ్యూ కన్ఫ్యూజన్స్. ఆ స్లీపు, మెమరీ ఈ వీటిల్లో కొంచెం ఉంటుంది. సో అవి మీరు కొంచెం రిఫర్ బ్యాక్ చేసుకున్నట్టయితే సరిపోతుంది అనమాట. నెక్స్ట్ లెవెల్లో మనకు ఈ కంట్రోల్ ఆఫ్ ఇవన్నీ వస్తాయి అనమాట, నాన్ అటాచ్మెంట్ ఇదంతాను. సో బట్ సో ఫార్ ఎనీ క్వశ్చన్స్ మీరు అడగండి, చిత్రం గురించి, వృత్తిస్ గురించి, ఎనీ క్వశ్చన్స్. ఎందుకంటే ఇది అర్థం చేసుకుంటే నేను నెక్స్ట్ లెవెల్కి వెళ్ళగలుగుతాను అనమాట. అలాగే, ఓకే. Sit straight, neck and spinal straight. Adopt Namaskar Mudra. Om Yogena Chittasya Padena Vacham Malam Sarirasya Navaidhyakena
योपाकरोत्तं प्रवरं मुनीनां पतञ्जलिं प्राञ्जलिराणतोऽस्मि। ओम शांति शांति शांति। Just 2 minutes meditation. त्वमेव माता च पिता त्वमेव, त्वमेव बन्धु च सखा त्वमेव, त्वमेव विद्यां द्रविणं त्वमेव, त्वमेव सर्वं मम देवदेव, त्वमेव सर्वं मम देवदेव. इधर दिन में meditate that everything, the visible and invisible, the whole universe is the form of God. Sarvamu kuda Bhagavad Swarupanga bhavinchi, including your body and all this material world, and the entire universe as a form of Paramatma. Meditate on it. There is no chance of other thought because everything is Paramatma. When something comes into the mind, assign to the Paramatma and focus on it. Focus on the Paramatma. Last 1 minute. ओम शांति शांति शांति। लोका समस्ता सुखिनो भवन्तु, सर्वे जना सुखिनो भवन्तु। Sarvam Sri Krishna Arpanamastu. So take both hands at your back. Surrender. Ishvara Pranidhana. Bend down. శరీరాన్ని మనసుని బుద్ధిని పరమాత్మకు అర్పించి రిలీవ్ ఆల్ యువర్ స్ట్రెస్, టెన్షన్స్, ఫియర్స్, భయాల్ని, ఆందోళనల్ని అన్నిటిని వదిలేసి slowly come back with the divine thought and divine qualities. దైవీ సంపత్తి, దైవ జ్ఞానంతో మళ్ళీ పైకి వచ్చి రెండు చేతుల్ని రాపి touch your palms and your eyes. Gently open your eyes, look at your palms. Continue this peace in you and spread this peace to the entire house and all over. Thank you. Namaste. Thank you all.